మహారాష్ట్రలో మావోయిస్ట్ నేత మల్లోజుల వేణుగోపాలరావు పోలీసులు ఎదుట లొంగిపోయారు. 60 మందితో కలిసి గడ్చిరోలి పోలీసులు ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల మల్లోజుల లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరోవైపు మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నిర్విరామంగా కొనసాగుతోంది. పోలీసులు అడవుల్లోకి చొచ్చుకెళ్లి మరీ మావోయిస్టులను హతమార్చుతున్నారు. అడవుల్లో దాక్కున్న మావోయిస్టులను భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేస్తున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో వందలాదిగా మావోయిస్టులు చనిపోతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్ట్ నేత మల్లోజుల వేణుగోపాలరావు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఇకపై ఆయుధాలు పట్టనని జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్లు చెప్పారు. అయితే అడవిలో ఉన్నప్పుడు మల్లోజుల వేణుగోపాల్ ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధమని పత్రికా ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని కేడర్లు ఆయన నిర్ణయానికి మద్దతు ప్రకటించాయి. ఈ తరుణంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. ఈ సమయంలో నా నిర్ణయం సరైంది కాకపోవచ్చు, కానీ పరిస్థితులు దీన్ని తప్పనిసరి చేశాయి. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలి. ఉద్యమాన్ని నడిపించడానికి ప్రజల్లోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు అని ఆయన పేర్కొన్నారు.